ఏపీ 39 టీవీకి స్వాగతం. ఈరోజు వార్తా విశేషాలు. అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదర్తి ప్రకాష్ రెడ్డి అనంతపురంలోని నేషనల్ హైవే పక్కన గల హార్మోని సిటీ నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హార్మోని సిటీను నెలకొల్పుతున్న కార్బన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సుధీర్ అసీజా, గోల్డెన్ గ్లోబ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రవికుమార్తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లాలో ఐటీ టవర్స్ రావడం చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే తోపుదర్తి ప్రకాష్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు. 1,00,000 చదరపు అడుగుల్లో ప్లగ్ అండ్ ప్లే ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి క్రీడా వినోద సౌకర్యాల ఏర్పాటు, 24 గంటల వైద్య సేవలు, బెంగళూరు సిటీకి కేవలం 2 గంటల ప్రయాణం చేసేటట్లు ఉండడం చాలా అభినందనీయమని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. వేల మంది ఉద్యోగులు ఒక దగ్గర వచ్చి పనిచేసేటువంటి కార్యక్రమం. సో ఇప్పుడు ఉన్నటువంటి సంస్థ ఎక్స్పాన్షన్ అనే దాని గురించి ఏ సంస్థ కూడా ఇప్పట్లో ముందుకు రాలేదు. అంటే ఏవైతే సంస్థలు మనము మోడలామా, రిచా గ్లోబల్స్ అటువంటి అది ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్నటువంటి సంస్థలు, మనం ఢిల్లీకి సంబంధించి గుర్గావ్ ఎక్స్పోర్ట్ అసోసియేషన్ మీటింగ్స్ చేయడం జరిగిందో, గుర్గావ్, జోధ్పూర్, తిరుపూర్ అసోసియేషన్తో వాళ్ళంతా రావడానికి సిద్ధంగా ఉన్నారు. 2018-23 టెక్స్టైల్ పాలసీకి సంబంధించి ఆపరేషనల్ గైడ్లైన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. ఈ ఆపరేషనల్ గైడ్లైన్స్ అనేది ఒక ప్రభుత్వం రిలీజ్ చేయగానే ఇక్కడ మన ఏపీఐసికి సంబంధించిన ల్యాండ్స్ ఏదైతే అక్వైర్ అయి ఉన్నాయో అందులోనే వాటిని తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. బట్ ఇట్ టేక్స్ టైం. ఎందుకంటే ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక మినిస్ట్రీ దానిపైన వర్క్ చేస్తూ ఉంది, దానికి సంబంధించిన అధికారులు వర్క్ చేస్తూ ఉన్నారు. బట్ ఏదైనా ఈ ఇండస్ట్రియలిస్ట్ అందరూ వెళ్ళాకున్న వాళ్ళు ఎక్స్పాన్షన్ అంటే తమ నెక్స్ట్ జనరేషన్కి ఒక అసెట్ ఇవ్వాలనుకుంటారు. బెంగళూరు దగ్గరలో ఉంది, మా పిల్లలు బెంగళూరులో ఉండి ఇక్కడ గార్మెంట్ పరిశ్రమలు పెట్టుకొని వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు, వీకెండ్స్లో బెంగళూరు వెళ్ళి వస్తూ ఉంటారు అనేటువంటి ఒక వెల్ ఆఫ్ స్టేటస్లో ఉన్నటువంటి సంస్థలు అవన్నీ కూడా. సో వాళ్ళు ఈ కోవిడ్లో రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. కాబట్టి అనదర్ 2-3 months తర్వాత ఈ phase 3 తర్వాత థర్డ్ వేవ్ తర్వాత దాని గురించి రియాలిటీ లైట్ వస్తుందని భావిస్తున్నాను. బెంగళూరు వర్క్ చేస్తూ ఉన్నారు. సొంత గ్రామంలో సొంత ఊరి దగ్గర అనంతపూర్ దగ్గరే ఐటీ కంపెనీస్ వస్తాయి, వాళ్ళ బ్రాంచెస్ వస్తాయంటే ఇక్కడే ఉండి వర్క్ చేసుకుంటారు. సో Tier 2 సిటీస్కి దేశవ్యాప్తంగా Tier 2 సిటీస్కి ఐటీ కంపెనీస్ వెళ్తూ ఉన్నాయి. సో దాంట్లో భాగంగానే అనంతపూర్ కూడా మనకున్న అడ్వాంటేజ్, లొకేషనల్ అడ్వాంటేజ్ ఏమంటే మనం హైదరాబాద్కి దగ్గరలో ఉన్నాం, బెంగళూరుకి దగ్గరలో ఉన్నాం, చెన్నైకి దగ్గరలో ఉన్నాం. సో కాబట్టి మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది. ఇప్పుడే ఈ మధ్యనే కడప ఎయిర్పోర్ట్ ఉంది, ఓరవకల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. కాబట్టి యాక్సెసిబిలిటీ ఉంది. కాబట్టి ఎవరైనా కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉండాలి అనుకుంటారు. కాబట్టి సో మన ముఖ్యమంత్రి గారు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి తప్పకుండా ఇక్కడికి తీసుకొని వస్తాం. నమస్కారాలు. అనంతపురంలో ప్రథమంగా ఐటీ పార్క్ నెలకొల్పాలని స్థాపించాలని ప్రకాష్ అన్న గారి ప్రోద్బలంతో అండ్ శ్రీ జగన్మోహన్ రెడ్డి సారు సహకారంతో ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అది సీఎం క్యాంప్ ఆఫీస్లో కలిసి తెలియజేయడం అయినది. దాని తర్వాత ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. నమస్తే. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ శంకరావ సభలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో శంకరావ సభ ఏర్పాటు చేయడం జరిగిందో, అందులో నాకు తెలిసి 2018లో అనంతపురం జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ఐటీ ఉద్యోగాలే కాకుండా డిగ్రీలు చేసిన వాళ్లకు, +1 +2 చేసిన వాళ్లకు కూడా ఉద్యోగాలు కల్పించే విధంగా BPOs ఏర్పాటు చేయడం జరుగుతుంది తెలియజెప్పడం జరిగింది. అందులో భాగంగా అనేక సంస్థలను అప్రోచ్ కావడం జరిగింది. చాలామంది ఇతర ప్రాంతాల నుంచి మనకున్న లొకేషనల్ అడ్వాంటేజెస్ కారణంగా ఈరోజు రాష్ట్రంలో పారిశ్రామిక ఐటీ రంగ అభివృద్ధి జరగాలంటే చెన్నై సిటీకి దగ్గరగా ఉన్నటువంటి శ్రీ సిటీ ప్రాంతం కానీ, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు దగ్గరగా ఉన్నటువంటి అనంతపూర్ ప్రాంతం కానీ, అదేవిధంగా విశాఖపట్నం ప్రాంతం కానీ, ఈ 3 ప్రాంతాల్లో ఐటీ రంగం కానీ పారిశ్రామిక రంగం కానీ అభివృద్ధి చేయడానికి సాధ్యమవుతుంది. అదేవిధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి చొరవతో ఓర్వకల్లు వద్ద
ఒక ఇండస్ట్రియల్ పార్క్, కొప్పర్తి వద్ద కడప జిల్లా కొప్పర్తి వద్ద ఒక ఎలక్ట్రానిక్ సిటీ, అదేవిధంగా అనంతపురం జిల్లా దాదులూరు వద్ద ఒక ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ప్రపోజల్తో హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ను ప్రతిపాదించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వము, కర్ణాటక ప్రభుత్వం కూడా స్వాగతించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం వద్ద దీనికి సంబంధించినటువంటి ఫైలు మూవ్ అవుతా ఉంది. సో ఈ క్రమంలో కార్బన్ మొబైల్స్ అధినేత సుధీర్ అహేజా గారు, రావు గారు, అదే సంస్థతోటి ఆ సంస్థ యొక్క వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నటువంటి మన రవీంద్ర ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక ఎలక్ట్రానిక్ పార్కును కడప జిల్లా కొప్పర్తిలో ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం జరిగింది. గత వారం ముఖ్యమంత్రి గారిని సీఎం క్యాంప్ ఆఫీస్లో కలవడము, ముఖ్యమంత్రి గారికి బ్రీఫ్ చేయడము, వీళ్ళకి సంబంధించిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ను అందజేయడము, ముఖ్యమంత్రి గారితో సంతోషంగా స్వాగతించడం జరిగింది. అదే సందర్భంగా ఒక ఐటీ పార్క్ను అనంతపురం వద్ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్క్ 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించి ఐటీ కంపెనీస్ని తీసుకొని వస్తాము అని సుధీర్ అహేజా గారు, రావు గారు, మన రవీంద్ర తెలియజెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు స్వాగతిస్తూ వెంటనే ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే రాప్తాడు ఎమ్మెల్యే గారి సహకారంతో రాప్తాడు నియోజకవర్గంలో హార్మోన్ సిటీలో మేము గతంలో హార్మోన్ సిటీ ఏర్పాటు సందర్భంలోనే దాన్ని చేయాలని భావించినప్పటికీ అప్పుడు కార్యరూపం దాల్చలేకపోయాం. ఇప్పుడు మీరు సహకరిస్తే వెంటనే చేస్తామని చెప్పడం, ముఖ్యమంత్రి గారు గో హెడ్ ఇవ్వడం కూడా జరిగింది. దాని తర్వాత కార్బన్ మొబైల్స్ కంపెనీ ప్రతినిధులతో జరిగినటువంటి ఒక మీటింగ్లో ఏ సంస్థలు ఇక్కడికి రావడానికి ముందుకు చొరవ చూపుతున్నాయి అనే దానిపైన డిస్కషన్ చేయడం జరిగింది. కొన్ని బీపీఓస్, కొన్ని ఐటీ కంపెనీస్ కూడా మీరు హార్మోన్ సిటీ వారు ఏదైతే వసతులు కల్పిస్తామని చెప్పడం జరిగిందో దానికి అట్రాక్ట్ అయ్యి ఇక్కడే క్లబ్ హౌస్, గోల్ఫ్ కోర్స్, అదేవిధంగా ఐటీ ఉద్యోగులు నివసించడానికి వాళ్ళకు విల్లాసు, అదేవిధంగా 1,00,000 చదరపు అడుగులతోటి 1,00,000 స్క్వేర్ ఫీట్ తోటి ఐటీ పార్క్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, లీజ్ లైన్స్ కూడా ప్రభుత్వానికి కోరడం జరిగింది. అవి కూడా లీజ్ లైన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నాణ్యమైనటువంటి ఇంటర్నెట్ అందజేయడం జరుగుతుంది అనే విషయాన్ని తెలియజెప్పడంతో మేము కూడా దాన్ని స్వాగతించి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. సో ఈ విధంగా అనంతపురం జిల్లాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని మొట్టమొదటిసారిగా ఈ జిల్లాలోకి తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ముందుకు వచ్చినటువంటి కార్బన్ మొబైల్స్ అధినేత రావు గారిని, సుధీర్ అహేజా గారిని, మన రవీంద్రని అభినందిస్తూ అది నా నియోజకవర్గంలో తీసుకుని వచ్చేందుకు వీళ్ళు సంసిద్ధత వ్యక్తం చేయడాన్ని నేను స్వాగతిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ కూడా సహకరించండి. దీనికి భవిష్యత్తులో మన అనంతపురం జిల్లా నుంచి ఎంతోమంది నాలాంటి వాళ్ళు ఇతర దేశాలకి, నేను కూడా కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తే 95లో నాతో పాటు చదివిన ప్రతి ఒక్కరు కూడా దాదాపుగా 90% విదేశాల్లో ఉన్నారు. నా తర్వాత ఐటీ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ సంబంధించిన ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఎంసీఏ చేసిన వాళ్ళు కానీ, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కానీ, ఎనీథింగ్ రిలేటెడ్ టు ఐటీ కానీ ఎవరైనా కానీ మెయిన్ ఫ్రేమ్స్ కాలం నుంచి అంతా కూడా విదేశాలకు వెళ్ళేటువంటి కార్యక్రమం జరుగుతుంది. తర్వాత అక్కడ రెసిషన్ తర్వాత ఇండియా వైపు రావడం జరిగింది. ఇండియాలో స్టేబుల్గా ఉన్నటువంటి ఐటీ మార్కెట్ మన డెస్టినీ అనేసి ప్రపంచ ఐటీ రంగం భావించడం జరుగుతూ ఉంది. తర్వాత ఆఫ్షోర్ ప్రాజెక్ట్స్ ఇండియాకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ అమెరికాతో పోలిస్తే, వెస్టర్న్ కంట్రీస్తో పోలిస్తే మ్యాన్ పవర్ కాస్ట్ తక్కువ కాబట్టి ఇండియా నుంచే ప్రాజెక్ట్స్ను చేయించుకోవడం అనేది ఉత్తమమైన కార్యక్రమంగా కూడా ప్రపంచ ఐటీ రంగం భావించడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, చెన్నైలో కానీ, ఢిల్లీ కానీ, బాంబే కానీ ఐటీ రంగం బాగా అభివృద్ధి జరగడం కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా టైర్ 2 సిటీస్కి ఐటీ రంగం విస్తరించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ ద్వారా ప్రతి ఒక్క సంస్థ కూడా ప్రభుత్వ కార్యాలయాలుగా తమ కార్యాలయంలోనే ఉద్యోగస్తులందరినీ పెట్టుకొని చేసే విధంగా కూడా బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ ద్వారా
బీపీఓస్ కాల్ సెంటర్స్ ద్వారా వాళ్ళ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకోవడము, ఆ సంస్థలను ఎగ్జిక్యూట్ చేసుకోవడము, ఒక హాస్పిటాలిటీ కావచ్చు, ఎనీ సర్వీస్ సెక్టర్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, ప్రొడక్షన్కి సంబంధించిన సంస్థలు కావచ్చు, మీకు మార్కెటింగ్ సంబంధించిన సంస్థలు కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, చాలా సంస్థలు అన్నీ కూడా బీపీఓస్ ద్వారా తమ సంస్థ కార్యకలాపాలను కాల్ సెంటర్స్ బీపీఓస్ ద్వారా ఎంతోమంది నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించి ఆ సంస్థలు నడిపించుకునేటువంటి కార్యక్రమం, అకౌంట్స్ మెయింటైన్ చేసుకునేటువంటి కార్యక్రమం, సర్వీస్ ప్రొవైడ్ చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా టైర్ 2 సిటీస్కి అవి రావడం అనేది చాలా అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వము గుర్తించి టైర్ 2 సిటీస్కి ఏవైతే ఈ బీపీఓస్ రావడం జరుగుతుందో వాటికి ఇన్సెంటివ్స్ కూడా ప్రకటించడం జరిగింది. ఆల్మోస్ట్ 1 lakh per head ఇన్సెంటివ్స్ కూడా ప్రకటించడం జరిగింది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చాలామంది బీపీఓస్, ఐటీ కంపెనీస్ అనంతపూర్లోని ఏదైతే హార్మోన్ సిటీ యొక్క హంగామాలు ఇక్కడ ఉన్నటువంటి ఒక ఫెసిలిటీస్ను వీళ్ళు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామని చెప్తున్నటువంటి స్టాండర్డ్స్ ఉన్నాయో వాటిలోని గ్లోబల్ స్టాండర్డ్స్లో చేస్తామని చెప్తున్న విధానం ఉందో వీటన్నిటిని కూడా ఆకర్షితులే రావడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు ఈ చాలా కంపెనీస్. సో ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినటువంటి హార్మోన్ సిటీ యాజమాన్యం, కార్బన్ మొబైల్స్ వాళ్ళను ఈ సందర్భంగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. తప్పకుండా ఇది తొందరలోనే ఈ హార్మోన్ సిటీ నిర్మాణం ప్రారంభం కావాలి. మన ఐటీ పార్క్ యొక్క నిర్మాణం ప్రారంభం కావాలి. మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ ఐటీ పార్క్ ప్రారంభం చేసుకోవాలని కోరుకుంటా ఉన్నా. ముఖ్యమంత్రి గారు కూడా అందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. కాబట్టి వీ ఎక్స్పెక్ట్ దట్ దిస్ ప్రపోజల్ విల్ become a reality as soon as possible with the support of our beloved CM sir and the management of Carbon Mobiles. Thank you. Sir, when you are starting this project and when will it supposed to come, sir? So 1 lakh square feet నిర్మాణం అనేది ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో నాకు తెలిసినంత వరకు ఒక 18 monthsలో కంప్లీట్ చేయగలుగుతాం. లీజల్ లైన్స్కి సంబంధించి అప్లికేషన్స్, ప్రపోజల్స్ ఇవ్వమని చెప్పి సీఎం గారు చెప్పారు. సో అది కూడా వెంటనే దానికి సంబంధించిన అప్లికేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కార్బన్ మొబైల్స్ మేనేజ్మెంట్ ద్వారా. సో నాకు తెలిసినంత వరకు దిస్ వుడ్ బికమ్ ఏ రియాలిటీ ఇన్ 2023, 2023 అకాడమిక్ ఇయర్ ఎండింగ్కి. సో 2023 అకాడమిక్ ఇయర్ ఎండింగ్ కంటే ఎవరైతే వృత్తి విద్యా నిష్ణాతులే బయటికి వచ్చేటువంటి పట్టభద్రులందరికీ కూడా అవకాశం కల్పించే విధంగా ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అది టూ ఎర్లీ టు డిసైడ్ చేసి, ఎందుకంటే దీనికి సంబంధించిన కన్సల్టెన్సీకి ఇవ్వడం జరిగింది డిజైన్. సో ఐటీ సంస్థలను నిర్మించేటువంటి కన్సల్టెంట్స్ చాలా మైక్రోసాఫ్ట్ మరియు అమెజాన్ అనేక ఐటీ సంస్థలకు సంబంధించి మరియు ప్రపంచ మార్కెటింగ్ సంస్థలకు సంబంధించి ఒక కన్సల్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. మిస్టర్ దిలీప్ సింగ్, అభిషేక్ గుప్తా వాళ్ళతో మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ సంస్థ కోచ్ వెంచర్స్ అనే సంస్థ దీన్ని డిజైన్ చేస్తూ ఉంది. సో అది అయిపోగానే మ్యాక్సిమం ఒక 2 నెలల్లో దానికి సంబంధించిన డిజైన్ వివరాలు మరియు ఏ సంస్థలు దీనికోసం ముందుకు వస్తున్నాయో ఆ వివరాలు కూడా వెల్లడించాలని తెలియజేస్తాం. అంటే ఇప్పుడు ఏదైనా 1 after 1 రావాలి. టైర్ 2 సిటీస్కి ఇప్పటికి ఒక 4-5 సంస్థలు సంసిద్ధతను వ్యక్తం చేశాయి. టైర్ 2 సిటీస్కి రావాలంటే తప్పకుండా ఏదైతే సిటీస్లో వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో, మా ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఏర్పాటు రావాలి. సో ఒకటి లేపాక్షి నాలెడ్జ్ ప్రాంతంలో అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేయాలనేసి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇదే కోచ్ వెంచర్స్ అనే సంస్థ ఒక 7 లక్షల కోట్ల ప్రపోజల్ని ఒకటి తయారు చేసి ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. కానీ లేపాక్షి నాలెడ్జ్ హబ్ దగ్గర ఆ హబ్లో అది ఏర్పాటు చేయడం అనేది రియాలిటీకి దూరంగా ఉండడం వల్ల, ప్రస్తుతం అది ఈడీలో ఉండడం వల్ల, సో దే ఆర్ లుకింగ్ ఫర్ ఆల్టర్నేటివ్స్.
అనంతపూర్ బెంగళూరు మధ్యలో దాన్ని తీసుకొని రావాలనేటువంటి కార్యక్రమం ఉంది. సో ఇనిషియేటివ్గా అటువంటి ప్రపోజల్ని ముందు మేము దాదులూరు దగ్గర తీసుకొని రావాలనేసి చూపించడం జరిగింది, లేదా బాలసముద్రం దగ్గరనేసి చూపించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒక పెద్ద ఏరియా ప్రభుత్వం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది. దాదులూరు దగ్గర 8,000 ఎకరాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అది ఆల్రెడీ ఏపీఐసి వాళ్ళు మార్క్ చేసి పెట్టడం కూడా జరిగింది. సో అది కాకపోతే ఈ కోవిడ్ వచ్చిన తర్వాత అందరూ కూడా ఆన్లైన్లో వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నారు. సో ఈ కోవిడ్-3ని బట్టి ఏదైతే కోవిడ్-3కి సంబంధించినటువంటి మనం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో, మనం ఏదైతే గెస్ట్ చేస్తున్నామో అది దాటుకొని పోగలిగితే ఇది వేగంగా ముందరకి వెళ్ళేటువంటి కార్యక్రమంగా జరుగుతుంది. ఇందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే పూర్తి చేయగలుగుతాము. రెండోది, కోవిడ్ తర్వాత ఎవరు కూడా అపార్ట్మెంట్ కల్చర్కి వెళ్ళట్లేదు. డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది సామాజిక దూరం అనేది మనం ఏ విధంగా పబ్లిసైజ్ చేసినామో అదేవిధంగా విల్లాస్ లేదా గేటెడ్ కమ్యూనిటీస్లోనో లేదంటే ఒక విలేజ్ కౌంటీస్ లాగా యుఎస్ అండ్ వెస్టర్న్ కంట్రీస్లో కౌంటీస్ అంటారు. ఒక 2-3 వేల ఏరియాలో ఉంటుంది ఒక కౌంటీ అలాగే. సో ఆ కౌంటీ కల్చర్కి ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా కౌంటీ కల్చర్ రావాలని కోరుకుంటున్నారు. సో అదేవిధంగా మన అనంతపురం జిల్లాలో వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటి అడుగుగా కార్బన్ మొబైల్స్ వాళ్ళు తీసుకొని వస్తున్న ఈ ఐటీ పార్క్ ఉపయోగపడుతుంది అనేసి భావిస్తాం. ఈ లోపల అప్రూవల్స్ అన్నీ వస్తాయి. సో ఎమ్మెల్యే గారి సహకారంతో స్పీడీగా ప్రాసెస్ అన్నీ చేస్తున్నాం. సో కొన్ని సంస్థలంతా కూడా ఈఓఎస్ ఇచ్చారు చాలా వరకు. సో వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు ఏమంటే కళ్యాణి ఒక టెక్ పార్క్ అని ఇక్కడ ఒక 165 ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ మనకు. వాళ్ళే ఫస్ట్ మన దగ్గర ఇంట్రెస్ట్ చూపించి ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళే తీసుకుంటున్నారు. లైక్ దట్ సో మెనీ అదర్ కంపెనీస్ యూఆర్ ఆల్సో టాకింగ్ టు Microsoft Satya Nadella also. So since he is from our place, we have done representation. Shortly we are going meeting him also. If he gets appointment, I want to take our beloved MLA Garu to USA and meet him. All that we are working out background. If that day comes, we may expand up to 5 lakh square feet also. Initially we thought of going for 1 lakh square feet. If that comes true, our dream comes true, then it may go up to 5 lakh square feet also. Since Satya Nadella also belongs to our district, we have given already representation. We may get any moment appointment, then we will pursue that. ఐటీకి ల్యాండ్ ఇటువైపు 10 acres పెట్టాము. ఆ 10 acresలో షాపింగ్ మాల్ అండ్ ఒక కార్పొరేట్ సెంటరు, ఐటీ పార్కు, రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ అన్నీ వస్తాయి. 10 ఎకరాల్లో విస్తీర్ణం. Apart from this, any other job generation? So we are also coming out with convenience center as well as one star hotel. ఇవన్నీ కూడా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ 10,000 వరకు వెళ్తుందని అనుకుంటున్నాం మేము. అండ్ ఆల్సో వీ హ్యావ్ గాట్ ఇన్సైడ్ గేటెడ్ కమ్యూనిటీ 650 విలాస్ వస్తున్నాయి, అపార్ట్మెంట్ 400 వస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇది ఆల్మోస్ట్ లైక్ 15,000 పీపుల్ విల్ బీ స్టేయింగ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ 10,000 people will have the employment. So there will be a bright future. Coming days in everywhere, in AP and also in India, we have to encourage Tier 2 cities to cope up employment and also give needful things to the public. That is how it is going to happen in the future. Irrespective of your tech park, we are providing further 10 lakh jobs. No, all together. I am talking about directly, indirectly, entire thing. It will be minimum 10 lakhs. Sorry, 10,000 people employment will be happening. 10,000. అదేవిధంగా కోపర్తిలో సీఎం గారు ప్రోద్బలంతో అక్కడ కూడా ఒక గోల్డ్ కోర్స్ 250 acresలో అండ్ 250 acresలో ఎలక్ట్రానిక్ ఈఎంసీ క్లస్టర్ 3 కార్బన్ మొబైల్స్ సంయుక్తంగా నియో లింక్స్ అని ఇజ్రాయెల్ కంపెనీతో టైప్ అయ్యి ఒక పెద్ద వెంచర్ వస్తుంది. అక్కడ సీఎం గారు చాలా ఇష్టపడ్డారు అక్కడ డెవలప్ చేయాలని చెప్పేసి. దేర్ ఆల్సో వీఆర్ ఇనిషియేటింగ్ వన్ టౌన్షిప్ దేర్, 250 acres ఆఫ్ టౌన్షిప్, 250 acres ఆఫ్ గోల్డ్ కోర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ 500 acres ఆఫ్ ఎలక్ట్రానిక్ క్లస్టర్ 3. ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. Enterprise like you to encourage any kind of intensities you are getting from the government, sir?
యా ఆఫ్ కోర్స్ గవర్నమెంట్ సీఎం గారు చాలా క్లీన్గా ఉన్నారు. ఈజ్ గివింగ్ సబ్సిడీస్ టు ఆల్ కంపెనీస్ అండ్ వాట్ ఎవర్ వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ఫర్ దట్ జిఎస్టీ ఇవన్నీ ఇన్సెంటివ్స్ అన్నీ కూడా ఇస్తానని చెప్పారు. ఈజ్ ఎంకరేజింగ్ యూత్ పీపుల్ లైక్ మీ. వీఆర్ వెరీ హ్యాపీ. ఐ మెట్ హిమ్. సో ఆల్మోస్ట్ ఒక 45 minutes సీఎం గారు మాతో సరదాగా గడిపి డిస్కషన్ జరిగినది. ఆయన కూడా ఫ్యూచర్ ఇప్పుడు నెక్స్ట్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ ద ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యాజ్ వెల్ యాజ్ ద ఇండస్ట్రియల్ గ్రోత్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఆయన చాలా క్లీన్గా ఉన్నారు. మా సుధీర్ ఐజా గారు చాలా ఆనందపడ్డాడు. సో 2,150 crores వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ కడప నౌ రైట్ నౌ. సో విజయదశమికి సీఎం గారు పర్సనల్గా వచ్చి శంకుస్థాపన చేయబోతున్నారు కడపలో. దిస్ ప్రాజెక్ట్ విల్ బీ షార్టింగ్. You are spending 250 crores there. How much you are spending in this project? This project is around 300 crores we are investing in this IT hub and other facilities here. What kind of incentives you are getting here for this project? See, incentives, so we policy, IT minister is going to release the policy shortly, is going to announce the kind of power and other rental, all these policies is going to release very shortly. So we are also meeting IT minister shortly to discuss about incentives. సో ఇండస్ట్రియల్ పాలసీ ఓపెన్ అవుతుంది. మన ఏపీ ఇండస్ట్రియల్ పాలసీలో గత ప్రభుత్వంలో ఏవైతే ఇన్సెంటివ్స్ ఇస్తూ వచ్చారో దాన్ని కొనసాగించుకోవడం జరిగింది. కొంత గత ప్రభుత్వంలో ల్యాండ్స్ రిజిస్టర్ చేసేటువంటి కార్యక్రమం సంస్థల ముందుకు వచ్చి ఇప్పుడు మన ప్రభుత్వంలో ల్యాండ్స్ లీజ్ తీసుకున్నాం. సో మనము ఒక సంస్థ వ్యాపారం చేయాలంటే మన దగ్గర వచ్చేసి ఇండస్ట్రీ పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇస్తామన్నప్పుడు మనం లీజ్కి ల్యాండ్ ఇచ్చేసి ఆ సంస్థ 6 సంవత్సరాల పాటు తమ ఆపరేషన్స్ చేసి ఇక్కడ మనం చెప్పిన ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన సందర్భంలో రిజిస్టర్ చేసేటువంటి విధంగా ఒక అమెండ్మెంట్ అదొకటి మాత్రమే మనం గవర్నమెంట్ చేసింది. మిగిలిన ఇన్సెంటివ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ పవర్ సబ్సిడీ కానీ వేజ్ సబ్సిడీ కానీ లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో దాదాపుగా అవే సబ్సిడీసే కొనసాగిస్తాయి.